ఉండే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ విడతలో 60% వరకు పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రస్తుతం బీహార్ సంబంధించినటువంటి ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియ సంబంధించి కూడా మరింత అప్డేట్ అందించేందుకు సతీష్ కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సతీష్, ప్రస్తుతం లేటెస్ట్ గా ఎంతవరకు పర్సెంటేజ్ నమోదైందనేటువంటి అధికారిక లెక్కలు ఏమైనా వచ్చాయా? ఓవరాల్ గా పోలింగ్ సరళి ఎలా ఉంది? ఎస్ శ్రీహరి, రెండో విడత బీహార్ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 7 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున అనేక మంది ఓటర్లు పోలింగ్ బూత్ల ముందు క్యూ కట్టారు. దాదాపు మొదటి విడత పోలింగ్ కన్నా కానీ రెండో విడత పోలింగ్ దాదాపు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ రెండో విడత పోలింగ్లో దాదాపు 3,70,00,000 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మొత్తం 20 జిల్లాల నుంచి మొదలుకొని 122 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో పోలింగ్ జరుగుతుంది. ప్రధానంగా పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ఎక్కువ ప్రాంతము ముస్లింకి సంబంధించిన ప్రాంతాలు కావచ్చు, సామాజిక వర్గ పరంగా కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఉంది. పశ్చిమ బీహార్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. మధ్యధర బీహార్కి సంబంధించిన అంశంలో కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ ప్రచారాలు నిర్వహించారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి మొదలుకొని కేంద్ర మంత్రులు అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మొదలుకొని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మొదలుకొని అనేక మంది ప్రచారాలు పెద్ద ఎత్తున కూడా నిర్వహించారు. ఉధృత స్థాయిలో ప్రచారం కొనసాగిందని చెప్పాలి. దాదాపు ప్రధాని 3 రోజుల సేపటి కూడా అక్కడే ఆయన ప్రచారం నిర్వహించారు. ఇక ఏకంగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా సైతం కూడా అనేక రోజుల పాటు కూడా బీహార్ రెండో విడత ఎన్నికల పోలింగ్కి ముందే దాదాపు ప్రచారాన్ని అంతా కూడా ముగించారు. అనేక మంది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కూడా ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ప్రచారం నిర్వహించారు. గతంలో కంటే కూడా ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ ఈసారి ఏ విధంగానే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన దిశగా కూడా అడుగులు వేసే క్రమంలో ఇప్పటికే అనేక హామీలతో ప్రజలకు ఇస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యం. మరోవైపు మహాగఠబంధన్ సంబంధించిన అంశంలో కూడా తేజస్వి యాదవ్ అదే ఢిల్లీలో సంభవించాయి. బీహార్ సంబంధించిన దానిపైన కూడా దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? అక్కడ భద్రతా పరంగా ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఖచ్చితంగా కూడా దేశ రాజధాని ఢిల్లీలో కార్ బాంబు పేలుడు తర్వాత పెద్ద ఎత్తున బీహార్ ఎన్నికలు ఈ రోజు రెండో ఫేజ్ ఉండడం ఖచ్చితంగా దాని మీద కొంత ప్రభావం పడుతున్నది కూడా చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఢిల్లీ అత్యంత శక్తివంతమైన ప్లేస్ అని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎర్రకోట లాంటి పరిసర ప్రాంతాల్లో దాదాపు బ్లాస్టింగ్ చేశారంటే ఖచ్చితంగా దాని వెనకాల ఉగ్రముఖులు ఉన్నారు. ఆ ఉగ్రముఖులకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భంలో ప్రచారం చేస్తూ కూడా అనేక సందర్భాల్లో కూడా జైషే మొహమ్మద్ లాంటి ఐసీసీ ఉగ్రవాదులు లాంటి వాటిని కూడా మట్టుబెట్టేది కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే బీజేపీకి ఓటు వేయాలనే అంశాన్ని కూడా చాలా సందర్భాల్లో ప్రచారం నిర్వహించారు. దేశ రక్షణకు ప్రధానంగా బీజేపీ అన్ని విధాలు కూడా పాటుపడుతున్న అంశాన్ని కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికలున్న నేపథ్యంలో బీహార్లో కూడా అలాంటి పరిస్థితులు, ఎందుకంటే ఇటీవల బీహార్లో చూసాం డిప్యూటీ సీఎం పైన ఏకంగా ఆర్జేడీ నేతలు దాడులు చేశారు. ఆర్జేడీ నేతలు కాన్వాయ్ పైన రాళ్ల దాడితో పాటు చెప్పుల దాడి చేశారు. అట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కావచ్చు, మరోవైపు ఎలాంటి ఉగ్రకుట్రలు జరగకుండా ఉండేందుకు కూడా బీహార్లో ఇప్పటికే దాదాపు 50,000 మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. సిఆర్పీఎఫ్ బలగాలు సైతం కూడా అక్కడే ఇప్పటికే పహారా కాస్తున్నాయి. దాదాపు ఉదయం 9 గంటలకు ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పోలింగ్ శాతం చూసుకుంటే దాదాపు 14.55% ఉంది. కానీ ప్రస్తుతం దాని శాతం 25% కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల మొదటి ఫేజ్లో దాదాపు 12 గంటలకే దాదాపు 25 పైగా శాతంగా పోలింగ్ నమోదైంది. కానీ ప్రస్తుతం పరిస్థితిలో కూడా దాదాపు ఓటర్ల జాబితా చూస్తే ఓటర్లు పెద్ద సంఖ్యలో బూతుల వద్దకు తరలి వస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి అంటే 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే ముందు నుంచే వచ్చి కూడా ఓటర్లంతా కూడా బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా 122 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో కూడా పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో కొంత అటు బీజేపీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు అదే స్థాయిలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లిన నేపథ్యం. పోలింగ్కి సాయంత్రం 6 గంటల వరకు కూడా జరగబోతుంది. మొదటి విడతలో దాదాపు 65% పోలింగ్ నమోదైంది. ఇక రెండో విడతలో అంతకుమించి పోలింగ్ జరగాలని కూడా ఇప్పటికే ప్రధాని మోదీ సైతం కూడా యువతకు పిలుపునివ్వడం జరిగింది. రైట్ సతీష్, అప్డేట్ కూడా